మిత్రులారా, ఈరోజు తెల్లవారగానే 6:30కి ఢిల్లీ నుంచి ఒక 84 ఏళ్ళ ముసలాయన అట. నేను ఇంతకుముందు ఆయన్ని ఎప్పుడు కలవలేదు, నా పాఠకుడట. ఏ నెంబర్ క్యా కంచాయిలయ్యాక అని ఫోన్ చేశాడు. నేనన్నా या मैं कंचाई लाया हूँ। साहब आपको मालूम है ये साल केंद्र सरकार ने पेरियार के खिलाफ में और एक भगवान को 17 सितंबर को लाया, वो सेलिब्रेशन देश में करना बोल के प्रचार कर रहे हैं। ना एवरादी वो विश्वकर्मा बोल के एक भगवान है कहते, वो भी 17 सितंबर की पैदा हुआ कहते, जब पेरियार पैदा हुआ। वो क्या किया कहते वो भगवान। సరే అప్పుడు నేను సరే చూద్దాము, తర్వాత ఈ లోపల నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి పేపర్లు ఓపెన్ చేస్తే దాంట్లో కిషన్ రెడ్డి ఆర్టికల్ ఉంది జ్యోతిలో. భగవాన్ విశ్వకర్మ పుట్టినరోజు పూజలు చేయాలి, తర్వాత ఆ భగవాన్ విశ్వకర్మ తర్వాత మరో భగవంతుని లాంటి నరేంద్ర మోడీ పుట్టినరోజు కూడా దాన్ని జరుపుకోవాలి. దాంతోపాటు ఇదే 17వ రోజు తెలంగాణ విమోచన దినం కనుక దీన్ని కూడా జరుపుకోవాలని ఒక వ్యాసం ఉందండి. సరే నార్మల్గా వీళ్ళు రాసిన ఏముంటాయని నేను చదివాను, ఇవాళ మొత్తం చదివిన కేర్ఫుల్గా ఏముంటుంది అలా. అయితే అక్కడ పెరియార్ పుట్టిన రోజు అని మాత్రం ఆయన రాయాలి. పెరియారు ఇప్పటికే పెరియారు కిషన్ రెడ్డికి తెలియకుంటుండదు, నరేంద్ర మోడీకి తెలియకుంటుండదు, ఆర్ఎస్ఎస్కి తెలియకుంటుండదు. ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఉత్తరప్రదేశ్లోనే పెరియార్ మీద చాలా సింబల్స్ కాన్షీరామ్ పెట్టున్నాడు, జాతరలు జరిపాడు. సరే మంచికో చెడుకో అదే రోజు శరత్ కూడా పుట్టిండు, ఇది వాళ్ళకి తెలియదు. సరే శరత్ కూడా పుట్టిండు, శరత్ బర్త్డే అని కిషన్ రెడ్డికి తెలియకపోవచ్చు, కానీ ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే నిరాశ ఒక పెద్ద అంశంగా ఉంది సమాజంలో. తెలంగాణలో కూడా వీళ్ళంతా తెలంగాణ పోరాట యోధులేమో, పాశం యాదగిరి గారు వీళ్ళు కాలుకు బలపం కట్టకుండా తిరిగిన వాళ్ళు. వద్దు అని చెప్పిన నేను, మీరు మునుగుతారు అని చెప్పిన, కానీ అందరూ మునిగిన, కానీ ఆయన మాత్రం కొంచెం ఒక కోటి రూపాయలతోటి బయటకు వచ్చాడు మొన్న. సో నిరాశ ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పెరియార్ ఉద్యమం కంటే బలమైంది దేశంలో అంబేద్కర్ ఉన్నాడు, ఆ అంబేద్కర్కు పునాదులు వేసిన పూలే ఉన్నాడు, పూలేకు ధైర్యం ఇచ్చిన సావిత్రిబాయి ఉంది. కానీ అయినా మన దశ ఎప్పుడు వస్తుంది అనే ఒక నిరాశ, మన జీవితాలు ఏమవుతాయి అని యూనివర్సిటీ విద్యార్థుల నిరాశ, గ్రూప్ 1 లాంటి పరీక్షలు రాసినాక ఉస్మానియా వాళ్ళకి ఎవరికి రాలేదనే నిరాశ, ఇవన్నీ నిరాశలు ఉన్నాయి. కానీ ఒక్క విషయం చెప్తాను, 1994 వరకు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదలు దీన్ని పెట్టినప్పుడు ఒక బ్రిటిష్ ఎడ్యుకేషనలిస్ట్ ఫస్ట్ వైస్ ఛాన్సలర్. ఇది ఒక్కటే యూనివర్సిటీ బిల్డింగ్, ఇంకేం లేవు అప్పుడు, అంతా ఇక్కడే ఉండేది. దాని తర్వాత ముస్లిమ్స్ వరుసగా వైస్ ఛాన్సలర్స్ అయ్యారు.
తర్వాత బ్రాహ్మణులు కావడం మొదలుపెట్టారు. నేను వచ్చే నాటికి 74 నాటికి బ్రాహ్మణులు పోయి రెడ్లు మొదలయ్యారు. డిఎస్ రెడ్డితో ప్రారంభమైంది. నేను వచ్చే నాటికి వాళ్ళు 74లో నేను వచ్చిన 94 వరకు వాళ్ళదో వెల్మల్దో ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పెత్తనం రాజ్యం వాళ్ళదే. 94లో ఒక 5-6 ప్రొఫెసర్లము పట్టుబట్టి దీన్ని మార్చాలి. అప్పటికి నేను రీడర్గానే ఉన్నాను. దీన్ని మార్చాలంటే ఏం చేయాలి? మొదలు బీసీ వైస్ ఛాన్సలర్ని చేయాలి. కానీ ఆ బీసీ వైస్ ఛాన్సలర్ కావాలి అంటే ఎస్సీ బీసీలకు బ్రాహ్మణుల కంటే రెడ్ల కంటే వెలమల కంటే ఎక్కువ ఇంగ్లీష్ వస్తుందని నిరూపించాలి. ఎక్కువ ఇంగ్లీష్ వస్తుందని నిరూపించాలంటే ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడాలి. వాళ్ళు కూడా క్లాసులలో ఇంగ్లీష్ చెప్పేటోళ్ళు, కానీ క్లాస్ తర్వాత వాళ్ళకు మాట్లాడొచ్చేది కాదు. ఎందుకంటే అది ప్రిపేర్ అయ్యి వచ్చే పాఠం. అంతే చాలామంది రెడ్లకు అంతే పరిస్థితి, అందరికి అంతే పరిస్థితి, మన వాళ్ళకు కూడా అంతే పరిస్థితి. సో 90లో నేను ఇదే 57లో ఒక ప్రశ్నతో మొదలుపెట్టాం. బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఈ దేశం మెరిట్ లేకుండా నాశనం అవుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో బీసీస్ ఆర్ మెరిట్లెస్ పీపుల్, మెరిట్ విల్ బి డిస్ట్రాయిడ్. అది ఢిల్లీ నుంచి గల్లీ వరకు నినాదం పేపర్లు. ఆర్ట్స్ కాలేజ్ మీటింగ్లో నేను ఒకటే చెప్పాను, ఆల్ దీస్ ప్రొఫెసర్స్, బ్రాహ్మణ్స్, బన్యాస్, ఈవెన్ శూద్ర అప్పకాస్, మీరు విదేశాలలో చదువుకొని వచ్చారు, మీకు కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు, కానీ మీకు సైన్స్ అనేది అస్సలు తెలియదు. మీరు మూఢనమ్మకవాదులు. ఏ ప్రొఫెసర్ అయితే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకొని వస్తాడో, ఇంకో మానవుని ముట్టుకుంటే ఈ శరీరం అంటబడుతుందని ఒక బ్రాహ్మణ్ ప్రొఫెసర్ అనుకుంటాడో, ఈజ్ మోస్ట్ అన్ఫిట్ ఫర్ టీచింగ్ ఇన్ యూనివర్సిటీ అని మొదలు చెప్పాను. అందరు ఉన్నారు వాళ్ళు. రెండవది, మీకు వ్యవసాయ రంగం గురించి, ఉత్పత్తి గురించి తెలియనప్పుడు మీకు ఈ యూనివర్సిటీలో సైన్స్ను తయారు చేసే జ్ఞానం మీకు లేదు. అది వరల్డ్ క్లాస్ ఇంగ్లీష్లో చెప్పాను. తెలుగులో చెప్తే ఈయనకేమొచ్చు అనుకునే. మన వాళ్ళందరూ బాగా పాటలు పాడుతున్నారు కదా, అదే ఇంగ్లీష్లో శరత్ పాడిన పాట ఉంది, ఇప్పుడు దేశం అంతటి ఉంది. అది ఏంటిది? అది బీఫ్ సీక్రెట్ ఆఫ్ మై లైఫ్. దాని తర్వాత మేము 5-6 లైబ్రరీల చుట్టూ, క్లాస్ రూములలో, బయట చర్చలలో మొదలుపెట్టి 1994 చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి చెప్పాను, ఈసారి ఖచ్చితంగా బీసీ చీఫ్ మినిస్టర్ని ఇస్తారా, చస్తారా? అప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా ముంచేసి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయనకో ప్రాబ్లం ఉంది. అవతల మావోయిస్టు, అప్పుడు పీపుల్స్ వారు వాళ్ళు వాళ్ళ లీడర్లను కిడ్నాప్ చేస్తున్నారు. కంచాయిలయ్య పౌరాకుల నాయకుడు. ఈ కంచాయిలయ్య చెప్తే విడిచిపెడతారని ఆయనకో నమ్మకం. నేను పోగానే లోపలికి బయటకు వచ్చేసిండు దేవేందర్ గౌడ్ను, తర్వాత మాధవరెడ్డిని తీసుకొని బయటకు వచ్చిండు. వాళ్ళ బామ్మర్ది కూడా ఉండే మినిస్టర్. సో ఐలా గారు వచ్చారు, చాలా మంచిదైంది. ఆ రోజు ఒక ఆయన కిడ్నాప్ చేసిండు ఉత్తర తెలంగాణలో. మీరు మాకు సాయం చేయాలన్నాడు. ఏంటిదంటే, మా లీడర్ని, మండలాధ్యక్షుని కిడ్నాప్ చేసిండ్రు, మీరు కొంచెం వాళ్ళని ఇడిపించే మధ్యవర్తిత్వం చేయాలి అంటే, అది చేస్తాం కానీ మీరు ఒక వర్తిత్వమే చేయాలని చెప్పిన. మేము మధ్యవర్తిత్వం ఏంటిదంటే బీసీని ముఖ్యమంత్రిని చేయాలి అంటే, నేను ఖచ్చితంగా చేస్తా, మీరే 3 పేర్లు ఇవ్వండి అన్నాడు. నేనే 3 పేర్లు ఇచ్చాను. రామకృష్ణయ్య మొట్టమొదలు బీసీ వైస్ ఛాన్సలర్ అయ్యిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ రెడ్డి వైస్ ఛాన్సలర్ కాలే, బ్రాహ్మణ్ వైస్ ఛాన్సలర్ కాలే, ఇంకెవరు కాలే. ఇప్పుడు దళిత వైస్ ఛాన్సలర్ అయ్యింది.
ఇది మార్పు. తెలంగాణలో రాలే మార్పు. రైట్, వస్తే వెలమ ముఖ్యమంత్రి అయింది, వాళ్ళు కూడా శూద్రులే. లేదా రెడ్డి ముఖ్యమంత్రి అయింది, ఎప్పుడైతాం మనం, ఎప్పుడైతాం మన రాజ్యం ఎప్పుడు వస్తుందని ఉంది. కానీ ఉస్మానియాలో వచ్చినట్లు రాష్ట్రంలో వస్తుంది, దేశంలో వస్తుంది, రోజులు దూరం లేవు. అయితే వచ్చినాక ఏం చేయాలనేది సమస్య. ఎప్పుడైతే ఈ విశ్వకర్మ జయంతి అన్నారో, నేను మొత్తం కంప్యూటర్ తీసేసి విశ్వకర్మ మీద మార్నింగ్ 3 గంటలు రీసెర్చ్ చేశాను. ఏం చేసిండి విశ్వకర్మ? వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది ఎప్పుడు వచ్చిందంటే దాదాపు 30 ఏళ్ళు నేను మీ వేదాలలో, రామాయణంలో, మహాభారతంలో ఎక్కడ ఉత్పత్తి మీద ఏమీ లేదు. నాగలు ఎవరు చేసిండ్రో ఎక్కడ రాసిలేదు, పార ఎవరు తయారు చేసిండ్రో రాసిలేదు, బర్రెను ఎవరు మచ్చిక చేసుకొని పాలిచ్చే జంతువుగా తయారు చేసిండ్రో లేదు. ఉత్పత్తి కాకుండా మీ దేవతలు ఎట్లా బతికారు? ఏం తిన్నారు? మీ ఉత్పత్తి పదార్థాలు సృష్టికర్త ఎవరు మరి? తర్వాత మీ దేవతలు నగలేసుకున్నారు, కిరీటాలు పెట్టుకున్నారు, వాటిని ఎవరు చేశారు? వాళ్ళు గడ్డాలు గీక్కున్నారు, ఆ గడ్డ ఎవరు గీక్కారు? మంగళాయనా, ఆయనేనా? ఆ మంగళకత్తి ఎట్లా తయారైంది? ఈ ప్రశ్నలు దేశమంతా నా పుస్తకాల్లో ఉన్నాయి, నా ఆర్టికల్లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కొత్త దేవుని కనిపెట్టారు. ఏంది విశ్వకర్మ? ఆ దేవుడు ఏం చేసిండట? నేను తీసి చూసిన. ఏం చెప్తున్నారు? విశ్వకర్మ అనే భగవానుడు ఇంద్రుని వజ్రాయుధము ఆయనే తయారు చేసిండట, రథాలు ఆయనే తయారు చేసిండు, నగరాలు ఆయనే కట్టిండు, తర్వాత బంగారు నగలు ఆయనే పునాది వేసిండు, తర్వాత విశ్వరూపం కూడా ఆయనే తయారు చేసిండని రాస్తున్నారు. అందుకని గత సంవత్సరం విశ్వకర్మలకు 1500 కోట్లని శాంక్షన్ చేశారు. ఆ విశ్వకర్మ పెరియారు పుట్టినరోజే పుట్టిండట. ఇది ప్రాబ్లం.